ఓ తహసీల్దార్ ఓ వ్యక్తి నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఎట్టకేలకైతే ఏసీబీ అధికారులు అతన్ని రెడీ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఆ సదరు గ్రామస్తులంతా బాణసంచా కాలుస్తూ మరీ పండుగ నిర్వహించుకున్నారు. అదేంటి ఓ తహసీల్దార్ ఏసీబీకి చిక్కడం ఏంటి? లంచం తీసుకోవడం ఏంటి? అదే సందర్భంలో సదరు గ్రామస్తులంతా కలిసి బాణసంచా కాలుస్తూ మరీ పండుగ చేసుకోవడం ఏంటి అనగా మీ డౌట్? యెస్, మీరు వింటుంది నిజమే. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే ఏసీబీకి చిక్కారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రైతు నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులైతే ఎట్టకేలకైతే తహసీల్దార్ కార్యాలయం ఆవరణ ముందే బాణసంచా కాలుస్తూ మరి పండగ జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతరం గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఓ చిన్న సన్నకారు రైతు తన తల్లి పేరిట ఉన్నటువంటి ఉన్న కొద్ది పొలాన్ని తనతో పాటు తన నలుగురు సోదరులపై చేయాలంటూ తహసీల్దార్కు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. విజ్ఞప్తి విన్నటువంటి సదరు తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే తనకు 6 డాక్యుమెంట్లు మార్చాలి. 6 డాక్యుమెంట్లకు గానీ ఒక్కో డాక్యుమెంట్కు 2,000 రూపాయలు చొప్పున మొత్తంగా 12,000 రూపాయలు తనకు సమర్పించుకోవాలని లంచం డిమాండ్ చేశారు. తన చేతిలో చిల్లి గవ్వ లేదంటూ అంతగా ఇచ్చుకోవాలనంటూ తహసీల్దార్ కాళ్ళపై మల్లయ్య పూర్తి స్థాయిలో కాళ్ళపై పడి ప్రాధాయపడే ప్రయత్నం చేశారు. ఎంతకు వినకపోవడంతో ఎట్టకేలకైతే ఏసీబీ చెంతకు చేరినటువంటి మల్లయ్య తన గోడును ఏసీబీ అధికారులతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమ గోడు విన్నటువంటి ఏసీబీ అధికారులు అయితే పక్క భూగంపల్లి తలకొండపల్లికి చేరుకున్నారు. అక్కడే ఉన్నటువంటి మరో వ్యక్తితో ఆ 10,000 రూపాయలు అక్కడికి అందించే ప్రయత్నం చేశారు. మల్లయ్యతో పాటు సదరు వ్యక్తి వెళ్ళినటువంటి ఆ పరిణామంలో ఒక్కసారిగా నోట్లను లెక్కబెట్టుకునేటటువంటి ఆ పరిణామక్రమంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఏసీబీ అధికారులు వచ్చారని గుర్తించినటువంటి సదరు తలకొండపల్లి ఎంఆర్ఓ నాగార్జున ఎట్టకేలకైతే అక్కడి నుంచి పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ దొరకకపోవడంతో అతన్ని వెంబడించి మరీ పరుగున పెట్టించి మరీ ఏసీబీ అధికారులు అయితే తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ క్రమంలో మల్లయ్య మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విషయం తెలుసుకున్నటువంటి తలకొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆనందంతో మునిగిపోయినటువంటి పరిస్థితి, సంతోషం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో వాడవాడల గ్రామంలో ఉన్నటువంటి గల్లీతో పాటు కార్యాలయం ఆవరణ ఎదుట మెయిన్ గేట్ దగ్గర బాణసంచా కాలుస్తూ మరి పండుగ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఊరంతా ఏకమై తహసీల్దార్ పీడ విరగడైపోయింది, అవినీతి అధికారి ఆట కట్టడైంది అనేటటువంటి నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ మరి బాణసంచా కాలుస్తూ పూర్తి స్థాయిలో వారంతా పండుగ జరుపుకున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏసీబీ అధికారులు అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పూర్తి స్థాయిలో తమ దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ ఏసీబీ దాడుల్లో భాగంగా ఆయా శాఖలకు చెందినటువంటి అధికారులు ఎట్టకేలకు పట్టుబడుతూనే ఉన్నారు. వారిపై సస్పెన్షన్ వేటు పడుతూనే ఉంది. ఇంటి ముఖం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలలు 6 నెలలు ఏడాది పాటు సస్పెన్షన్కు గురైనటువంటి వారంతా మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటటువంటి క్రమం కూడా ఈ వ్యవహారం అంతా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. ఇదే అదునుగా భావిస్తున్నటువంటి కొందరైతే ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా కొంతమంది అధికారుల తీరు మాత్రం పలువురిని విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఏసీబీ తమ దాడులలో దాదాపు విరివిగా అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మరోవైపు అవినీతికి పాల్పడినటువంటి కొంతమంది అధికారుల సొమ్మును రికవర్ చేసే ప్రయత్నంలో పాటు అతనిపై బహిష్కరణ వేటుకు కావచ్చు, సస్పెన్షన్ వేటుకు గురయ్యేటటువంటి కొన్ని చర్యలకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో ఏసీబీ తీరును అయితే పలువురు ప్రశంసించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఏసీబీకి ఎవరైనా సరే పట్టుబడితే కనుక ఈ సస్పెన్షన్ వేటు కానీ, రికవరీ కానీ, జైలు పాలు కావడం ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా శాశ్వతంగా ఉద్యోగం నుంచి సర్వీస్ రిమూవ్ చేస్తారు అనేటటువంటి ఒక భావన కనుక వాళ్ళకు కలిగితే కనుక ఇలాంటి ఆకృతాలకు ఎవరు పూనుకోరని కూడా పలువురు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం అయితే పునరాలోచించాలి. ఏసీబీ అధికారుల దాడుల్లో కనుక ఏ అధికారి అయినా సరే, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే లంచం తీసుకుంటుండగా పట్టుబడితే కనుక అతని జాబు ఖచ్చితంగా ఊడిపోతుంది, సర్వీస్ రిమూవ్ చేయబడుతుంది అనేటటువంటి ఒక ఫార్మాట్ కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్యకైతే ప్రభుత్వం పూనుకున్నట్లయితే ఇలాంటి అక్రమాలు కావచ్చు, ఇలాంటి లంచగొండి అవతారం ఎత్తేటటువంటి అధికారులు కూడా ఇలాంటి రూట్ పోకుండా సరైన రీతిలో ఉంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందంటూ మరికొంతమంది విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఏసీబీ అయితే దాడులు పెంచింది, తన దూకుడు పెంచుతూ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిణామక్రమంలో ఎందరో ఆఫీసర్లు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి పలువురు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఏసీబీకి చిక్కుతూనే ఉన్నారు. బాధితులు పెరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఏసీబీకి సంబంధించి ఏసీబీ తరపున అయితే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాధితులు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఎవరికి రూపాయి లంచం ఇవ్వద్దు, తమ పనులను పద్ధతి ప్రకారమే చేసుకోవాలి, అధికారులు ఉన్నదే పని చేయడానికి కాబట్టి వారి నుంచి ఉచితంగానే పని చేయించుకోవాలని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఎవరైనా సరే లంచం అడిగినా సరే, అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎవరైనా సరే వారిపై తమకు నేరుగా ఫిర్యాదు చేయడంతో పాటు 1064 టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల్లో మాత్రం కొద్దిమేర తమ గుండెలో రైళ్లు పరిగెత్తిస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఏమాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రైతు తన తల్లి పేరిట ఉన్నటువంటి చిన్న కొద్దిపాటి పొలాన్ని సైతం తనతో పాటు తన 4 సోదరులపై చేయాలనేటటువంటి ఒక న్యాయమైన డిమాండ్ను తహసీల్దార్ ముందు పెట్టినటువంటి నేపథ్యంలో ఆ గరీబ్ అని చూడకుండా, ఉన్నోడు లేనోడని చూడకుండా ఏమాత్రం పట్టి పీడించి ముక్కు పిండి మరి 10,000 రూపాయలు ఇవ్వాలంటూ హుకుం జారించినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే దిక్కు తోచని స్థితిలో ఆ చిన్న సన్నకారు రైతు అంతారం గ్రామానికి చెందినటువంటి సదరు రైతు మళ్ళీ ఎట్టకేలకైతే ఏసీబీని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో ఏసీబీ సఫలీకృతమైంది. ఎట్టకేలకైతే నాగార్జున ఆట కట్టించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆనందోత్సవాలతో మునిగి తేలుతూ బాణసంచా కాలుస్తూ మరి తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. ఏకంగా అధికారుల ముందు పూర్తి స్థాయిలో ఊరు వాడలా తిరుగుతూ పూర్తి స్థాయిలో నినాదాలు చేయడం కాకుండా అవినీతి ఆట అంతమైపోయింది, అవినీతి పరుడు ఆట అంతమైపోయింది, అవినీతి తహసీల్దార్ ఆట ఏసీబీ కట్టేసింది, అరెస్ట్ అయ్యారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు, పీడ విరగడైపోయింది అనేటటువంటి పలు ఆసక్తికర నినాదాలు చేస్తూ కూడా వారంతా సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి. ఏకంగా వాడలా బాణసంచా కాలుస్తూ మరి పూర్తి స్థాయిలో తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. అంటే సొసైటీకి మాత్రమే ఘటన మనకు ఏం మెసేజ్ ఇస్తుంది అని అంటే, ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి మరి ముక్కు పిండి వసూలు చేస్తూ లంచగొండితనానికి అలవాటు పడినటువంటి ఒక అవినీతి పరుడి ఒక దర్పణం ఇందుకు తారకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అవినీతి పరుడైనటువంటి తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే తన లంచం కోసం పెట్టి పీడించేటటువంటి క్రమంలో ఆ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రైతుని చూడకుండా, ఒక చిన్న సన్నకారు రైతు అని చూడకుండా అతని నుంచి 10,000 రూపాయలు ఇస్తేనే నీ పని అవుతుందని గట్టిగా చెప్పినటువంటి ఆ పరిణామంలో ఎట్టకేలకైతే దిక్కుతోచని స్థితిలో దిగులు చెందినటువంటి ఆ రైతుకైతే ఏసీబీ అండగా నిలిచింది. ఎట్టకేలకైతే తన పని అయ్యేటటువంటి క్రమంలో ఏసీబీ తన దూకుడు పెంచి దాడులు నిర్వహించింది. తహసీల్దార్ ఎట్టకేలకైతే ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా మరికొంతమంది సమీప గ్రామ ప్రజలంతా కూడా కలిసి ఏకంగా బాణసంచా కాలుస్తూ మరి తన సంతోషాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళు తమ ప్రవర్తనతో, తమ లంచగొంజితనంతో విసిగి చెందిపోయినటువంటి ఆ స్థానిక ప్రజలైతే ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున పనిచేసిన రోజులు లంచం ఇవ్వందే పని చేయడు, ఆయన పనులపై కూడా అంతా శ్రద్ధ వహించాడు, లంచం ఇస్తేనే పని చేస్తామంటూ కూడా హుకుం జారీ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎట్టకేలక ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి ఆ పరిణామంలో ఆ గ్రామస్తులంతా కలిసి ఏకంగా ఏకతాటిపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ మరి పండగ వాతావరణం నిర్వహించినటువంటి పరిస్థితి. ఊరంతా సంబరాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా తమను పట్టి పీడిస్తూ ముక్కు పిండి మరి లంచాలు వసూలు చేసుకుంటూ పనులు కానిస్తూ వస్తున్నటువంటి ఆ సదరు తహసీల్దార్ నాగార్జున ఎట్టకేలకైతే ఏసీబీ చిక్కినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సైతం బాణసంచా కాలుస్తూ మరి పండుగ నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ ఘటన మాత్రం మనకు ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తుంది సభ్య సమాజానికి. లంచం కనుక ఎవరైనా డిమాండ్ చేస్తే అవినీతి పట్ల ఆట కట్టించేందుకు ఏసీబీతో తామంతా చేతులు కలుపుతాం, ఏసీబీ చెంతకు తామంతా వెళ్తాం, తద్వారా అవినీతి పట్ల ఆట అంతమవుతుందని ఈ ఘటన మాత్రం మనకు చెప్పగలను చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.